హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసీస్ వరల్డ్. హలో మణి గారు. హలో చిన్ని. మామిడికాయల స్పెషల్లో ఇట్స్ సెకండ్ డిష్. ఏంటి మణి గారు? కొబ్బరి మామిడికాయ పచ్చడి. ఎస్, సో రా మ్యాంగో స్పెషల్లో నెక్స్ట్ వంటకం కొబ్బరి మామిడికాయ పచ్చడి. మన టాస్క్ అయిపోయింది ఆల్రెడీ. మామిడికాయని తురిమి పెట్టేసాం. చలో చూపించేయండి మణి గారు. కొబ్బరి మామిడికాయ తురుము, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు రెండు వేసి కలిపి చేస్తే బాగుంటుంది. ఉట్టి ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు, ఉట్టి పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక పోపుకి పోపు అంతే. చాలా సింపుల్, వెరీ ఈజీ అంట. కారం మీ ఇష్టం ఎంత తింటాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు వేసుకోవద్దు. ఈ పచ్చళ్ళ బాగోదు. ఇవి వేగిపోయినాయి కదా, ఇవి వేగిపోయినాయి చూడు. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ కట్టేసి ఒకసారి మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. ఆ వేడికి మంచిగా అయితే పచ్చడి కొంచెం ఎండాకాలం కదా వాసన రాకుండా ఉంటుంది. ఇది కొబ్బరికాయ ముక్కలు మమ్మీ, మామిడికాయ ముక్కలు కాదు. కొబ్బరికాయ ముక్కలు అన్ని కనెక్షన్స్ చేస్తూ ఉంటుంది మాట కేజీ. కట్టేసాక వేయాలా? కట్టేసి వేస్తే ఆ వేడికి ఇది కొంచెం మంచిగా ఇట్లా అయిపోతుంది కదా, సెట్ అయితే. ఇది తీసి పక్కన పెట్టుకొని చల్లగా అయినాక మిక్సీకి వేసుకోవాలి. ఇవి మొత్తం చల్లగా అయిపోయాయి, మిక్సీకి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, ఇలా నలిగాక వాటర్ పోయొద్దా? ఇది వేస్తాం కదా మామిడికాయ చెమ్మ. ఓకే, పులుపు మీ ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఓకే, కావాలంటే మళ్ళీ చూసి వేస్తాను. నేను పులుపు ఎక్కువే తింటా. ఆథెంటిక్ టేస్ట్ నచ్చిన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు వేసి ఈ టైంలో కొంచెం పులుపు, ఉప్పు నేను వేసేసుకుంటున్నా. పులుపు కొద్దిగా సాల్ట్ కూడా. అమ్ములు, ఈ టైంలో ఒకవేళ కారం సరిపోకపోతే ఇంకొక ఎండుమిరపకాయ వేసుకోవచ్చా? పచ్చిమిరపకాయ వేసుకోండి. ఎండుమిరపకాయ వేయగదు కదా, ఓకే, ఏ పిండి ఉండదు కదా. మీకు కారం తక్కువ అయితే ఇప్పుడు కొంచెం ఒక పచ్చిమిరపకాయ ఎరగొట్టి వేసుకోండి. ఓకే, కొన్ని వాటర్ అయితే మంచి కలర్ వస్తుంది. అందులో వేస్తే కలవదు గమ్ముని. ఎప్పుడు కథ ఒకసారి మొత్తం మిక్సీకి వేసేస్తాం. అంటే పర్ఫెక్ట్ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. పచ్చడి 2-3 days బయట ఉండాలంటే ఎండాకాలం వాటర్ చల్లటే పోసాను కదా, కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటే పాడవకుండా ఉంటుంది. ఓకే, సమ్మర్లో. పోపు వేసేద్దాము. పోపు వేసి చూపిస్తాం. ఓకే, ఇదే కలర్ పెట్టేసుకుంటారు. వేపిన గిన్నె మళ్ళీ పెట్టేసుకుంటుంది. కొంచెం ఆయిల్, ఎండుమిరపకాయలను ఎందుకు చిదిపేసుకుంటారు? కాయల పలంగా కూడా వేసుకుంటారు కంగారు ఉన్న వాళ్ళు. ఇలా వేసుకుంటే కారం మంచిగా తెలుస్తుంది. జీలకర్ర, కొన్ని ఆవాలు, పప్పులు మీ ఇష్టం. పప్పులు, శనగపప్పు, మినపప్పు అంతే. ఎండుమిరపకాయలు, అండ్ దెన్ లాస్ట్ కరివేపాకు. పోపు వేగిపోయాక పచ్చడి వేసేసుకోవాలి.
అయిపోతుంది. ఆ మిక్సీ నోట్ చేసుకొని వేసేసుకొని కలిపేసుకోవడమే. అంతే, కలిపేసుకుంటే అయిపోయి. చెక్ చేసుకోండి ఒకసారి, ఉప్పు కారం అన్నీ ఏం అక్కర్లు అన్నీ సరిపోతాయి. మిక్సీ పట్టే టైంలో చెక్ చేసుకున్నాం కదా. అంతే, పెద్ద బౌల్లోకి తీసేసి పర్ఫెక్ట్. సో గైస్, that's the కొబ్బరి మామిడికాయ పచ్చడి ఫ్రమ్ మణిగారీస్ కిచెన్. వేడి వేడి అన్నంలో సమ్మర్స్ ఫస్ట్ కొబ్బరి మామిడికాయ పచ్చడి. అండ్ దెన్ సమ్ నెయ్యి. లెట్స్ టేస్ట్ ఇట్ గాయ్స్. మస్తు కాలిపోతుంది అన్నం. It's tasting time. చాలా బాగుంది గైస్. బాగుంది. ఎస్, సో దట్స్ మణిగారి కిచెన్ నుంచి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. మీరు కూడా ట్రై చేసుకోండి సమ్మర్ సీజన్లో అండ్ ఎంజాయ్ ద ఆథెంటిక్ టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ద రెసిపీ మణిగారు. థ్యాంక్ యూ. So that's the video guys. Thank you for watching. Do like, share and subscribe. Bye.